తెలంగాణ అమరవీరుడు ఎర్రోజు అవినాష్ 15వ వర్ధంతిని కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో ఎర్రోజు అవినాష్ చిత్రపటం వద్ద పూలు పెట్టి నివాళులర్పించారు. అనంతరం బిస్కెట్లు, అరటిపండ్లను పంపిణీ చేశారు. తెలంగాణ ఆవిర్భవించి పుష్కర కాలం గడిచిపోయినా ఇప్పటికీ తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కార్యదర్శి బొల్లం లింగమూర్తి అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈరోజు మన అవినాష్ కరీంనగర్ ఇక్కడ తెలంగాణ చౌరస్తాలో మరి గత తెలంగాణ ఉద్యమంలో అమ్ముడైన అవినాష్ ఈరోజు 15 సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో మరి ఈరోజు మరి ఆయన వర్ధంతి సందర్భంగా వీడికి వచ్చిన మరి ఉద్యమకారులు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, అలాగే కవులు, కళాకారులు మరి ఆ రోజు జ్ఞాపకాన్ని ఈరోజు తెలంగాణ చౌక్లో వర్ధంతి చేస్తున్నాం. మరి ఈ వర్ధంతి సందర్భంగా ఎందుకంటే ప్రభుత్వం కూడా మరి ఉద్యమకారులకు మరి 2 గుంటల స్థలము 25,000 రూపాయల పెన్షన్ ఇస్తారని చెప్పి హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వీరితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, వడ్లు లక్ష్మణ్ కుమార్ గారు వీళ్ళందరూ మనకు ఉద్యమకారులపై మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే రాష్ట్రం వచ్చిన తర్వాత 1200 మంది బలైన తర్వాత మరి ఆనాడు ప్రభుత్వంలో ఇప్పటి వరకు స్పందన లేకుండా అయిపోయింది గత ప్రభుత్వంలో. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పకుండా ఉద్యమకారులకు గుర్తించి 2 గుంటల స్థలము ప్లస్ తర్వాత ఈ పెన్షన్ మంజూరు చేయాలని చెప్పి ప్రధానంగా కోరుకుంటున్నాం. ఎర్రోజు అభిలాష్ 15వ వర్ధంతి సందర్భంగా ఆ రోజు ఏదైతే తెలంగాణ ఉద్యమం కోసం అమరుడైండో మరి ఈరోజు వారికి వర్ధంతి ఘనంగా జరగడం జరిగింది. పనుల పంపిణీ, అదేవిధంగా ఇంకా బట్టల పంపిణీ చేయడం జరిగింది. ఇలా ప్రభుత్వానికి ఒకటే మేము సూటిగా ప్రశ్నించేది ఏంటంటే గత ప్రభుత్వాలు మర్చిపోయినా కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇలాంటి ఏవైతే అభిలాష్ వాళ్ళు 1200 మంది బలిదానమయ్యారు మరి ఇలా దృష్టిలో పెట్టుకునైనా కూడా కనీసానికి ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏదైతే 2 గుంటల జాగా 20,000 పింఛన్ ఇస్తా అని చెప్పేసింది. ఆ మాటకు కట్టుబడి ఉండాలి. ఏదైతే కమిటీ వేసింది ఆ కమిటీ కూడా మరి 16వ 17వ తారీఖు కరీంనగర్కి వస్తూ ఉంది. దాన్ని కంపల్సరీ ఇలా ఈ కరీంనగర్ గడ్డలో ఉన్నటువంటి ఉద్యమ